నిన్న 2 డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. మొదటిది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. లవ్ టుడేతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈసారి కూడా యూత్ ఎంటర్టైనర్ తోనే వచ్చాడు. ఇంజనీరింగ్ చదువు అబ్బక ప్రేమించిన అమ్మాయి దూరమై ఫేక్ సర్టిఫికేట్ తో ఉద్యోగం తెచ్చుకుంటే ఏమవుతుందనే పాయింట్ మీద దర్శకుడు అశ్వత్ మారిముత్తు వేసుకున్న ట్రీట్మెంట్ టైం పాస్ అయితే చేయించింది, కానీ దీనికంటూ బలాలతో పాటు బలహీనతలు ఉన్నాయి. కాకపోతే ఫక్త్ యూత్ నే టార్గెట్ చేసుకున్నారు కాబట్టి వాళ్లను సంతృప్తి పరచడంలో టీం ఓ మోస్తరుగా సక్సెస్ అయిందని చెప్పాలి. జాబిలమ్మ నీకు అంత కోపమా విషయానికి వస్తే, దర్శకుడు ధనుష్ తీసుకున్న కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా ట్రీట్మెంట్, ఎంటర్టైన్మెంట్ రెండు కుర్రకారుకు కనెక్ట్ అయ్యేలా ఉండటంతో మరీ విసుగు రాకుండా చూసుకున్నాడు. అమ్మాయి అబ్బాయి ప్రేమ కథ, ఇద్దరి మధ్య బ్రేకప్, తిరిగి కలుసుకునేలా చేసే పరిస్థితులు ఏర్పడటం, ఇదంతా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోతుంది. గత ఏడాది వచ్చిన మలయాళం సూపర్ హిట్ ప్రేమలు అంత ఫ్రెష్ గా అనిపించకపోయినా మరీ చికాకు పుట్టించేలా లేకపోవడం జాబిలమ్మని సేవ్ చేసింది. ప్రేమికులు ఎంజాయ్ చేయొచ్చేమో కానీ ఫ్యామిలీస్ కి అంతగా ఎక్కకపోవచ్చు. ఇక పై చేయి ఎవరిదనే విషయానికి వస్తే ప్రదీప్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బుక్ మై షో అమ్మకాల్లో రెండిటి మధ్య 50% పైగానే వ్యత్యాసం ఉంది. డ్రాగన్ లో ఉన్న మాస్ స్టూడెంట్ అపీల్ ఎక్కువగా వసూళ్లను తెస్తుండటంతో జాబిలమ్మలో ఉన్న సాఫ్ట్ టోన్ వెనుకబడేలా చేస్తుంది. ఇది ఇంకా రెండో రోజు కనుక వీకెండ్ అయ్యాక పూర్తి క్లారిటీ వస్తుంది. తెలుగు వర్షన్ల వరకు చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ గా మొదలయ్యాయి, కానీ ఏది కూడా స్ట్రాంగ్ గా నిలబడుతుంది అనేది వేచి చూడాలి. యునానిమస్ కాకపోయినా డ్రాగన్ ఆధిపత్యం మన దగ్గర ఉంది. హిట్ ఏమో కానీ మన దగ్గర రెండిటికి బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ అయితే లేనట్టే.